హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి, మా అక్క వాళ్ళది నర్సరీ ఉందండి, నాకు మొక్కలు గోరింటాకు అన్ని పంపించిందని. ఇక మొక్కలు అయితే ఇవేనండి, ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి పంపించింది. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఏనండి. ఒక సన్నజాజి మొక్కను మల్లెపూల మొక్క ఒక్కటే ఉందన్నమాట. ఏం బయట పెట్టేశాను. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కి అయితే నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది తొమలపాకు మొక్క అయితే ఎప్పటి నుంచో పెట్టాలి అని అనుకుంటున్నానండి. దీనికోసం అయితే ఇలా పెద్ద కుండియే తీసుకున్నాను. దాంట్లో అయితే ఎర్రమట్టి మామూలు ఇసుక రెండు కలిపి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. తొమలపాకుల మొక్కలు అయితే ఇలా ప్యాక్ చేసి పంపించింది, అందుకే ఇలా వాడిపోయినాయి అండి. తర్వాత మంచిగా ఫ్రెష్గానే బాగున్నాయి అనమాట. ఇంకా ఇదంతా కూడా పెట్టేసుకొని ఇంకా మిగిలిన మొక్కలన్నీ కూడా పెట్టేసుకున్నా అండి. ఇది కూడా ఒక రకం మనీ ప్లాంట్ అనమాట. బాగుంటుంది, అది చైనా మనీ ప్లాంట్ ఏమో అంటారు, బాగుంటుంది అది కూడా. ఇంక ఈ మొక్కలన్నీ పెడితే అండి కార్డర్ మొత్తం మట్టి అంతా ఎట్లనో అయిపోయిందనమాట. ఇంక సరేలే ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇవన్నీ కూడా అయితే మొక్కలన్నీ పెట్టేసుకున్నాక వాటన్నిటికైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకొక మొక్క అయితే ఉందండి, ఈ మొక్క చాలా బాగుంటుంది అనమాట. అది పెద్ద కుండీలో పెడదామని అనుకుంటున్నాను. డైలీ అయితే వాకిలి ముందే ఉంటుంది కదా, ఆ మొక్క పేరేంటండి నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుంది ఆ మొక్క. అది మనం వాటర్ వేసినా వేయకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా మొక్క అయితే హెల్దీగా బాగుంటుంది అసలు. ఆ మొక్క అయితే ఆ మొక్క ఏదంటే ఇప్పుడు చూపిస్తా చూడండి, ఈ మొక్క అన్నమాట. ఈ మొక్క బాగుంటుంది అసలు, ఇంకా అది ఎదుగుతూనే ఉంటుంది. నా దగ్గర అయితే ఈ మొక్కలు ఒక 5-6 ఉన్నాయండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ మొక్కను కూడా మళ్ళీ తెప్పించాను. ఇంకా పెద్ద కుండీలో పెడితే ఇంకా హెల్దీగా ఇంకా పెద్దగా బాగుంటుందిలే, ఆకులు బాగా వస్తాయి అని చెప్పేసి ఇంక ఈ మొక్కను కూడా ఇలా పెట్టేసుకుని దీనికి కూడా వాటర్ అయితే వేసేస్తున్నాను అండి. ఫస్ట్ టైం మనం ఏ మొక్కలు పెట్టినా వాటర్ అయితే ఫుల్ వేయాలంట. ఇంక ఈ మొక్కలన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నా అండి. ఇలా ఉందన్నమాట మా చెప్పుల స్టాండ్ అంతా కూడా చూడండి, చెత్త అంతా. ఇంకా అవన్నీ కూడా అయితే క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ముందు రోజే క్లీన్ చేశానండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంక ఈ మొక్కలన్నీ అక్కడ పెట్టేసుకున్నాను కదా. మాకైతే పొద్దున్నే ఒక పిల్లి వస్తుంది కదండి, ఆ పిల్లికైతే ఇంకా ఇలా ఆడుతుంది అనమాట. అది తినేసినాక ఆడుతుందండి, అది బాగా ప్రెగ్నెంట్ అనుకుంటా. ఇంకా అది ఏమవుతుందంటే పాలు పోస్తే సరిపోతలేదు, గంటకు వస్తుంది అనమాట. కొంచెం అయితే రైస్ ఉంటే ఆ రైస్లో అయితే పాలు కలిపేసి ఇలా పెట్టేశానండి. చక్కగా తినింది, ఎక్కువైపోయింది, చక్కగా తిని ఆడుకుంటుంది. ఇంకా అదంతా కూడా వెళ్ళిపోయినాకైతే ఇంకా అంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఈ కాడ మొత్తం నీట్గా ఊడ్చుకున్న తుడిస్తే అనమాట, మట్టి ఏమన్నా ఉన్నా పోతుందని చెప్పేసి అయితే ఇట్లా నీట్గా అయితే ఊడ్చేసానండి. ఇంకా దీంట్లో అయితే నేను మామూలుగా అయితే వాటర్ చల్లేసి తుడుస్తాను కదా, ఇంకా నిన్నైతే మట్టి అంతా వేసాను కదా, ఎర్రగా మరకలాగా పడిపోయిందని చెప్పేసి కొంచెం సర్ఫ్ అయితే వేసేసి ఇలా తుడిచేస్తున్నాను. సర్ఫ్ వేసి తుడవడం వల్ల అయితే ఇంకా అసలు నీట్గా ఉంటుందండి. ముగ్గు వేసినా కానీ చాలా అందంగా ఉంటుంది. ఇంకా మన తొక్కుడు అవి ఏమన్నా ఉన్నా కానీ ఆ మరకలన్నీ కూడా పోతాయి అనమాట. ఎందుకంటే అందరు మెట్లు మంచి దిగుతూ వెళ్తూ ఉంటారు కదండి, అందుకనేసి ఇంకా ఎట్లనో ఇంకా మట్టి అంతా కూడా పడ్డది కదా అని చెప్పేసి అయితే సర్ఫ్ వేసేసి తుడుస్తున్నానండి. ఒక 2 times అయితే తుడిచాను, నీట్గా అయిపోయింది. ఇంక ఇదంతా కూడా ఆరిపోయినాకైతే ఇంకా ముగ్గు పెట్టేసుకుంటున్నా. ఇంకైతే ఈ రోజైతే ముగ్గు అయితే నేను ఇట్లా చుక్కలతో పెడదాం అనుకున్నా అండి. చుక్కల ముగ్గు అయితే నేను కష్టమే, కానీ చుక్కల ముగ్గు బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు చుక్కల ముగ్గు అయితే పెడుతున్నాను. నేను ఈ చుక్కల ముగ్గులు అయితే ఖచ్చితంగా నేర్చుకుంటా అండి. చిన్న చిన్న చుక్కల ముగ్గులు అయితే వేస్తాను, చిన్నప్పుడైతే వేసేవాళ్ళం కానీ అలవాటు అనమాట, ఇప్పుడు పోయింది. అందుకని చెప్పేసి ఫ్లవర్స్ అవే ఎక్కువ వేస్తుంటాను కదా, కానీ ఈరోజు చుక్కల ముగ్గు వేయాలనిపించింది. ఈ చుక్కల ముగ్గులు అయితే నాకు వచ్చిన ముగ్గు అండి ఒకటి. ఇదైతే 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి, సరి చుక్క అనమాట. ఇది కూడా ఈజీనే అండి, వేస్తూ ఉంటే ఇంకా ఎటు కలుపుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. బాగుంటుంది ఈ ముగ్గు కూడా. ఈ ముగ్గు రోజైతే చుక్కలతో ఇలా చిన్న ఒక ముగ్గు అయితే పెట్టుకున్నా అండి. మీలో ఎంతమందికి వచ్చండి ఇలాంటి చుక్కల ముగ్గులు? నాకైతే కొన్ని ముగ్గులే వచ్చనమాట. ఇంకా ఏ ముగ్గు వేసినా అయితే మనమైతే ఈ కలర్స్ అనేది వేసుకుంటాం కదా, ఇంకా అలానే ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. చాలా బాగుందండి అసలు. ఇంటి ముందు ఈ మొక్కలు, ఈ ముగ్గు అసలు అబ్బా ఎంత బాగుందో. ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే, మనం ఆనందపడే దాంట్లోనే ఉంటుంది.
ఏదైనా ఒక పని చేస్తే ఇంకా పనికి అయితే ఇంట్లో పనులు వస్తూనే ఉంటాయి అనమాట. ఒక పని పెట్టుకుంటే మిగిలిన పనులన్నీ కూడా ఒకదాని ఒకటి ఇంకా ఎక్కువైపోతాయి అనమాట. ఇంక ముగ్గు అయితే పెట్టేసుకుని కార్డర్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఇంకా యూనిట్ అంతా కూడా ఎలా ఉందో. ఇంక ఇదంతా కూడా ఇలా పెట్టేసుకున్నా. ఈ మొక్కలన్నీ బాగా ఎదిగితే అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకైతే మా పిల్లలు అయితే లెమన్ టీ అని చెప్పేసి ఏదో టీ అయితే పెట్టారండి. మా బాబు అయితే టీ మొత్తం ఇట్లా స్టవ్ మీద పోసేసాడు. ఇంక ఇదంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోయింది. ఇంక నేనంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి దాని మీద వాటర్ అయితే పోసేసి నానపెట్టాను ఒక 2 minutes 5 minutes అలా. ఇలా నానపెట్టేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నా. స్క్రబ్ వేసి రుద్దేస్తే మొత్తం పోతుందండి. ఎలానో డీప్ క్లీన్ చేసేద్దాము స్టవ్ అని చెప్పేసి ఇంకా టైల్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి వైట్ టైల్స్ అయ్యే వరకు ఏ చిన్న మరక పడ్డా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా అదంతా కూడా బాగాలేదులే, నీట్గా అయితే అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాండ్స్ అవన్నీ కూడా పక్క జరిపేసి అయితే మొత్తం రుద్దేశానండి. ఇది కూడా పని పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో అయితే ఒక పని కదిలిస్తే దానితో పని పెరుగుతూనే ఉంటుందండి. ఈ అమ్మ అయిపోయింది అనడానికి లేదు, ఇంకా అయితే చెయ్యాలి కదా. ఇంకా అంతా కూడా నీట్గా అయితే చేసేసానండి. ఇంక ఇలా అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను. ఈ రోజు అయితే ఓన్లీ క్లీనింగ్ పనులు అయితేనే చూపిస్తున్నానండి మీకైతే. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాకైతే ఇంక స్టవ్ గట్ట అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను కదా. అవన్నీ కూడా నీట్గా అయితే వాష్ చేసేసి మొత్తం అయితే ఒక క్లాత్ పెట్టేసి అంతా తుడిచేసానండి. నీట్గా అయిపోయింది. ఇంకా ఈ గన్నీలు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి అయితే ఆరపెట్టేశానండి. ఇంకైతే ఈ పనులన్నీ చేసుకున్నానండి. ఇంక అన్ని పనులన్నీ చేసుకొని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా చూడండి స్టవ్ కౌంటర్ మొత్తం ఎలా ఉందో నీట్గా అయితే చేసేస్తాను అనమాట. ఇవన్నీ కూడా స్టాండ్స్ అవన్నీ కూడా మళ్ళీ వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను. నీట్గా అయిపోయింది, మొత్తం ఆరిపోయింది స్టవ్ అంతా కూడా. ఫస్ట్ అయితే జిడ్డు జిడ్డుగా ఉంది కదా, చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇంక ఈ పని అంతా అయిపోయాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు పల్లి చట్నీ అను ఇడ్లీ అయితే పెట్టానండి. ఇంకా 2 కాంబినేషన్తో అయితే ఇడ్లీ అయితే కూడా తినేసాను. ఇంతేనండి ఈ రోజుకైతే వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.